యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 23 వచనాలు చదువుకొని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 23 వచనాలు. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. చాలు, విందాం. తలపైకెత్తి అందరు నా మాటలు వినండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు మానవునిగా సంచరించి పరలోక రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటించి శిష్యులను ఆయన వెంటబెట్టుకొని అనేక ప్రాంతాలు తిరిగి స్వస్థత కార్యాలు జరిగించి దయ్యాలను వెళ్ళగొట్టి చనిపోయిన వారిని కూడా ఆయన లేపి చివరిగా మనందరి పాపముల కొరకై ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టేప్పుడు ఆయన ఇంకా తిరిగి లేచాడని శిష్యులకు తెలియదు, తెలిసినా నమ్మట్లేదు. భయపడిపోతున్నారు, అందరూ కూడా చాలా భయములో ఉన్నారు. ఇప్పటి వరకు మనం యేసు ప్రభుతో ఉన్నాం, ఎంతకాలం మనం ఆయనతో తిరిగాం, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాం, మన తల్లిదండ్రులను విడిచిపెట్టాం, ఇల్లు వదిలిపెట్టాం, మనం చేసే పనులు వదిలేసి యేసు ప్రభుతో తిరిగాము. ఇంకా ఆయన ఉంటాడులే మనకు అనుకున్నాం, కానీ ఆయన చనిపోయాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆయన తిరిగి లేచాడని కొంతమంది చెప్తున్నారు, కానీ లేచాడో లేదో మనకు తెలియదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? యేసు ప్రభువుని చంపినటువంటి ఆ పిలాతు మనల్ని కూడా చంపితే ఏంటి? మనల్ని కూడా చెరసాల్లో వేస్తే మన పరిస్థితి ఏంటి అని భయం వచ్చేసి చాలా భీతి కలిగి ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి ఒక గదిలోకి వెళ్ళి తలుపేసేసుకున్నారు. భయం ఆవరించేసింది బాగా. ప్రియులారా, గుండెల్లో కలవరం, నెమ్మది లేని పరిస్థితి వారిని ఆవరించేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బయటికి వెళ్తే ఎవరు పట్టుకుంటారో, పట్టుకుని పిలాతుకు అప్పచెప్తారో, బయటికి వెళ్తే మమ్మల్ని ఎవరు గుర్తుపడతారో, మన పరిస్థితి ఏంటి, దిక్కు తోచట్లేదని వాళ్ళందరూ కూడా భయముతో ఉండగా మరణమును గెలిచి తిరిగి లేచిన యేసయ్య వాళ్ళు కూడి ఉన్నటువంటి ఇంటిలోనికి వచ్చేసాడు. వచ్చి ఆయన అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. భయపడమాకండి, మీకు సమాధానం కలుగునుగాక అంటున్నాడు ప్రభు. యేసు ప్రభు వారు ఎవరంటే, మనం ఆరాధించే యేసు ప్రభు వారు మనకు సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు. సమాధానము అనే తెలుగు పదానికి 3 అర్థాలు ఉన్నాయి. సమాధానము అంటే, ఒకటి ప్రశ్న ఇస్తే దానికి జవాబు చెప్తే దాన్ని సమాధానం అంటాం. రెండవదిగా సమాధానం అంటే ఏంటి అంటే, ఇద్దరు మనుషులకి గొడవ అయిందనుకోండి, గొడవ అయినప్పుడు వాళ్ళిద్దరిని మనం కలిపితే సమాధానపరిచాము అనే మాట కూడా వస్తుంది.
మూడవది ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే సమాధానం అంటే ఏంటి అంటే యేసు ప్రభు వారు చెప్తున్న సమాధానం ఏంటంటే మీకు నెమ్మది కలుగునుగాక. అందుకే ముస్లిం సోదరులు కూడా ఎదురైనప్పుడు అంటారు సలాం అలైకుం అంటారు. మీకు సమాధానము కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక. ఈ కలవరముతో నిండినటువంటి ఈ లోకములో ప్రియులారా, మనకు శాంతిని, సమాధానమును, హృదయములో నెమ్మదిని ఇచ్చేది ఎవరయ్యా అంటే మనం ఆరాధించే నజరేయుడైన యేసు మాత్రమే. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్న దేవుని బిడ్డలారా, ఈ రామరపాడులో ఐపీసీ మందిరానికి వస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీరే భయములతో వస్తున్నారో నాకు తెలీదు, మీరే కలవరములతో వస్తున్నారో తెలియదు. అనారోగ్యం అనే భయం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులనే, అప్పుల సమస్యలనే భయం కావచ్చు, ఉద్యోగం పోయిందనే భయం కావచ్చు, లేకపోతే బిడ్డలు పుట్టట్లేదని నెమ్మది లేని పరిస్థితి కావచ్చు, వివాహం కావట్లేదని కలవరం కావచ్చు, లేకపోతే గృహం లేదని, కుటుంబం పెద్దదని, పోషించుకోవడం కష్టమైపోతుందని, ఏం చేయాలి అని అర్థం కాని పరిస్థితిలో మీరు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. నేను ప్రకటించే దేవుడు మీ కలవరాన్ని తొలగించి, మీలో ఉన్న భయాలు తొలగించి, గొప్ప నెమ్మదిని ఆయన మీకు దయచేయునుగాక. హల్లెలూయా. మనం ఆరాధించే దేవునికి పేర్లు ఎన్నో ఉన్నాయి. ఆ పేర్లలో ఒక పేరు ఏంటంటే సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన మనకి నెమ్మదిని ఇవ్వగలడు, ఆయన మన హృదయములలో ప్రశాంతత ఇవ్వగలడు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని భయాలు ఉన్నప్పటికీ కూడా మన దేవుడు మనకి నెమ్మదిని దయచేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో నెమ్మది లేదు, ఈ లోకమంతా కలవరమే, ఎక్కడ చూసినా భయాలే, ఎక్కడ చూసినా అసమాధానమే, ఎక్కడ చూసినా గొడవలు, తన్నులాటలు. ఈ అసమాధానానికి కారణం ఎవరో తెలుసా? సాతానండి. ప్రకటన గ్రంథము చూడండి, 6వ అధ్యాయములో ఒక ఎర్రని గుర్రం మీద ఒక ఆయన కూర్చున్నాడంట. భూమి మీద సమాధానం లేకుండా చేయడానికి బయలుదేరాడంట అండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఎరుపు, ఎర్రని గుర్రం. ఎరుపు అంటేనే రక్తపాతానికి గుర్తు. గుర్రం మీద కూర్చుని బయలుదేరి వెళ్తున్నాడంట. పైనేమో తెల్లని గుర్రం మీద ఒక ఆయన ఉన్నాడు. తెలుపు అనేది మంచిదే కదండి. కానీ ఎర్రని గుర్రము దేనికి సాదృశ్యం అంటే రక్తానికి సాదృశ్యం. ఈ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి చేతిలో పెద్ద ఖడ్గం ఉందంట. బయలుదేరాడంట. బయలుదేరి ఏం చేస్తున్నాడంటే అందరినీ చంపుకుంటూ వెళ్తున్నాడు. భూమి మీద సమాధానం లేకుండా చేయాలని అతని ఉద్దేశం. ఈరోజు అదే కదా జరుగుతుందండి. కుటుంబంలో సమాధానం ఉందా ఈ రోజుల్లో? లేదు. సంఘాలలో సమాధానం ఉందా ఈరోజు? లేదు. సమాజంలో నెమ్మది, సమాధానం అనేది ఉందా? ఎంత మాత్రం కూడా లేదు. గ్రామాల మధ్యలో, రాష్ట్రాల మధ్యలో సమాధానం ఉందా? మా రాష్ట్రము గొప్పది, మా రాష్ట్రం గొప్పదని గొడవ పడతాం మనం చూస్తున్నాం. దేశాల మధ్యలో సమాధానం ఉందా? దేశాల మధ్యలో కూడా సమాధానం లేదు. అనేక యుద్ధాలు, భయంకరమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే అపవాది బయలుదేరాడు గుర్రం ఎక్కి, ఎక్కడ సమాధానం లేకుండా చేయాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ కుటుంబంలో కూడా సమాధానాన్ని వాడు దొంగిలించాడు. ఒక భార్య కానీ భర్తతో గొడవపడి ఇక్కడికి వచ్చావేమో.
ఒక భర్త కానీ భార్యతో సమస్యలతో ఇక్కడికి వచ్చేమో సాతాను కారణం, ఆ ఎర్రని గుర్రం ఎక్కినవాడే కారణం. పిల్లలారా, మీ తల్లిదండ్రులతో పొసగక సమాధానం లేక ఇక్కడికి వచ్చారేమో ప్రార్థనకి. కాసేపు మనశ్శాంతిగా మందిరంలో కూర్చుందామని ఆ సమాధానాన్ని పాడు చేసేది ఎవరై అంటే ఆ ఎర్రని గుర్రం ఎక్కినటువంటి అపవాది. ఈ దినాలు, ఈ అంత్య దినాలు ఎలాంటివంటే సమాధానం అనేది, నెమ్మది అనేది, శాంతి అనేది ఎంత మాత్రము కూడా లేదు, కరువైపోతుంది. కులాల మధ్యలో అపవాది చిచ్చుపెడుతున్నాడు, మా కులం గొప్పది అని. మతాల మధ్యలో అపవాది చిచ్చుపెడుతున్నాడు, మా మతం గొప్పదని కొట్టుకు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, రాజకీయ నాయకుల మధ్యలో చిచ్చుపెడుతున్నాడు సాతాను. ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితి, కలవరమే. ఈ లోకం ఎలాంటిదంటే పొంగుతున్నటువంటి సముద్రము లాంటిదండి. దానికి నెమ్మది ఉండదు. సముద్రం ఎలా ఉండదండి? ఎప్పుడు చూసినా చెప్పరే, నెమ్మది ఉండదు. ఎప్పుడు ఓరుమని శబ్దం వస్తూనే ఉంటుంది. ఈ లోకము కూడా అలాంటిదే, ఈ ప్రపంచము కూడా అలాంటిదే, కలవరమే. ఎక్కడ చూసినా మనశ్శాంతి లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. కొంతమంది మనశ్శాంతి లేక, నెమ్మది లేక ఆత్మహత్యలు చేసుకునే వారిని కూడా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదామండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ ఎర్రని గుర్రం ఎక్కినటువంటి ఆ వ్యక్తి లోకమంతా తిరుగుతున్నాడంట, అనేకుల్ని చంపుతున్నాడంట, రక్తాన్ని చిందిస్తున్నాడంట, సమాధానం అనేది లేకుండా చేస్తా. ఎందుకయ్యా నీ కోపం ఈ లోకం అంటే? ఆ వ్యక్తిని అడిగితే ఆయన అంటాడు, నా కోపమే, ఎందుకంటే మీరు దేవుడిని అనుసరిస్తున్నారు. నేను నరకానికి వెళ్ళాలని దేవుడు నియమించాడు, మిమ్మల్ని అందరినీ లాక్కెళ్తాను నరకానికి. అది వాడి తంత్రం. దేవుడు నన్ను శపించాడు, పరలోకం నుండి నన్ను కిందకు పడద్రోశాడు, పాతాళానికి పడద్రోశాడు, కాబట్టి నేను ఎలాగో నరకానికి వెళ్తానో మీ అందరినీ తీసుకెళ్ళాలి అని వాడి యొక్క ఉద్దేశం. అందుకే ఈ కలవరాలు, అందుకే ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే యేసయ్య అంటున్నాడు, మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. ఎంతో భయంలో ఉన్నారు, ఎంతో వణికిపోతున్నారు శిష్యులు. అయ్యో, యేసు ప్రభు వారు ఏమైపోయారు? లేచాడా లేవలేదా? మరణమును గెలిచి లేచాడా లేవలేదా? ఏమైపోయాడు ఆయన? మనం ఎలా బ్రతకాలి? మన పరిస్థితి ఏంటి? ఎవరైనా మనల్ని చంపేస్తారేమో అనేటటువంటి భయముతో, భయంకరమైనటువంటి ఆందోళనతో వారందరూ కూడా జీవిస్తున్నారండి. బహుశా ఏడ్చుకుంటున్నారేమో. శిష్యులు ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని ఆ గదిలో, పేతురా, అంద్రేయా, ఏంటి మన పరిస్థితి? యేసు ప్రభు ఏమైపోయాడు? మన పరిస్థితి ఏంటని అందరు పట్టుకుని, ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని బోర్ని ఏడ్చేస్తున్నారేమో. నువ్వు కూడా ఏడ్చిన సందర్భాలు ఎన్ని లేవు నీ జీవితంలో? ఎన్నో సమస్యలు నిన్ను చుట్టుముట్టి, నిన్ను ఒంటరిని చేసి, దేవుని బిడ్డ నిన్ను ఏడిపించిన సంఘటనలు ఎన్ని లేవు నీ జీవితంలో? ఈ రాత్రి నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ఇవ్వబోతున్నాడు దేవుడు, నీకు శాంతిని ఇవ్వబోతున్నాడు, నీ హృదయంలో నెమ్మదిని కలుగజేయబోతున్నాడు ఆయన. నెమ్మది లేని హృదయం, గుండె ఆ గ్రాఫ్ వేరుగా ఉంటుంది. ఈసీజీ తీస్తా, అంతేనే కదా. ఇప్పుడు మనిషి హార్ట్ అటాక్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆ గుండె శక్తికి మించి కొట్టుకుంది. అంటే ఆ సమస్యలు ఆ మనిషిని అంత కలవరపెట్టేసినాయి. కొట్టుకోవాల్సిన దానికంటే కూడా విపరీతమైనగా కొట్టేసుకుంది. ఆ మనిషిని ఏదో సమస్య, అది ఏమండి కార్డియాక్ అరెస్ట్ అంటారు.
ఏదో సమస్య గుండెను అరెస్ట్ చేసేసింది, నువ్వు కొట్టుకోవడానికి వీల్లేదని. అంత పెద్ద సమస్య వచ్చింది కాబట్టి ఆ హృదయం తట్టుకోలేకపోయింది, గుండె తట్టుకోలేకపోయింది. కానీ దేవుడు నీకుంటే నువ్వు తట్టుకుంటావు, అలాంటి ఎన్నైనా జయించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరే కలవరంతో ఇక్కడికి వచ్చారో నాకైతే తెలియదు, కానీ నా దేవుడు మీకు శాంతిని, సమాధానమును అనుగ్రహించును గాక.